గారు ఏంటి తిట్టించుకుని కాళ్ళు పట్టించుకుని చాలా చాలా శపథాలు చేసి ఫెయిల్యూర్లు అయ్యి ఏదో వచ్చింది అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళు గత 5 ఏళ్ల పాటు ఇలాంటి పోకళ్ళే మాట్లాడారు. ఎక్కడ కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఏం నిరూపించలేకపోయారండి క్లియర్ గా. అలాగే ఇందాక ఒక మాట మాట్లాడారు, పిఠాపురం నియోజకవర్గంలో దళితులను గెంటేశారు అని చెప్పేసి. అది జరిగినటువంటి సంఘటన ఏంటి, దాని తర్వాత ఎలాగ క్లియర్ చేశారన్నది ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూసింది. దళితుల గురించి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలను కూడా గేటు బయట నించోబెట్టి సొంత కులస్తులు లోపల పిలిపించుకొని బెడ్రూమ్లో కూర్చోబెట్టుకొని మాట్లాడి దళిత ఎమ్మెల్యేలను గేటు బయట నించోబెట్టి చెప్పులు ఇడిచే దగ్గర నించోబెట్టి మాట్లాడినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇట్లాంటి మాటలు ఆ పార్టీ కండువా కింద కులం సంబంధించినటువంటి వివక్షత గురించి వైసీపీ పార్టీ మాట్లాడకూడదు. మొదటి విషయం. రెండవది, ఎస్సీలు బీసీలు మైనార్టీలు వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలతోనే పార్టీ లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు. పక్కలో కూర్చోబెట్టుకొని మీలాగా చేతులు చేసిందవుతుంది శానిటైజర్ వేసుకుని చేయగడుకోలే, ఎస్సీలకి చేయగలుగుతానే శానిటైజర్ వేసుకుని చేయగడుకోలే. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సంతగా ఇక్కడ పెట్టుకుంటారా ఎస్సీలు అంటే? మీలాగా ఎస్సీలకు ఎవరుకుంటారు అనుకుంటారు, ఎస్సీలు అనుకుంటారు, మేము ఎవరుంటారు మీలాగా చెప్పలే. మీరు కూడా కులాల గురించి మీకు అంటారా? కులాల గురించి మాట్లాడే అర్హత మీకు ఏమాత్రం లేదు. మీరు కులాల గురించి మాట్లాడే అర్హత మీకు ఎప్పుడో కోల్పోయారు. ఒక పిల్లోడు వచ్చి చేయబట్టుకుంటే శానిటైజర్ వేసి చేయబట్టుకుని స్టేజ్ మీద మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు క్రాస్ టాక్ చేయడం? ఆవిడ మాట్లాడుతున్నారు, మళ్ళీ ఇస్తాను కదా నేను. ఒకటి వర్మ గారు ఒకటే, ఎందుకంటే మీరు ముగ్గురు కావాల్సి నువ్వు క్వశ్చన్ రాసేటప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు నేను ఆన్సర్ చేసిన బాధ్యత నాకు కూడా దానికి రిప్లై ఇద్దరు కానీ వెయిట్ ఎందుకు టైం వేస్ట్. మోహన్ రెడ్డి గారు మీరు దానికి రిప్లై ఇద్దరు కానీ మీరు రిప్లై ఇద్దరు కానీ రాసుకోండి, టైం వేస్ట్. మోహన్ రెడ్డి గారు టైం వినండి. సరే వినండి వినండి. పవన్ కళ్యాణ్ లాగా కింద కూర్చొని పెట్టే ఎమ్మెల్యేని ఒకే ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఎమ్మెల్యే కింద కూర్చోబెట్టి ఆ ఎమ్మెల్యే రిజైన్ చేసి వచ్చినాడు. మనం కరెక్ట్ గా పాటించింటే సరే ఓకేనండి, వెయిట్ చేయండి. మోహన్ రెడ్డి గారు మీరు ఎంతసేపు మాట్లాడినా వాళ్ళిద్దరూ ఓపిక పట్టారు, విన్నారు. మాట్లాడేది ఒకరిని మాట్లాడితే వాళ్ళు ఇద్దరు వినండి. ఓకే మీకు నేను ఇస్తానని చెప్తారు కదా, ఎందుకు టైం వేస్ట్ ఎందుకు? పవన్ కళ్యాణ్ తిట్టుకోరు కదా, టైం వేస్ట్ ఎందుకండి? మీకు నేను ఇస్తాను. అరే వినండి వినండి, మీకు నేను ఇస్తానని చెప్తున్నాను కదా, మీరు రాసుకోండి. మీకు నేను కన్క్లూడ్ చేద్దరు కానీ. అరుణ గారు సార్ ఇప్పుడు టైం డ్యూరేషన్ చూసుకోండి. ఆయన ఒక్కళ్ళు 21 నిమిషాలు మాట్లాడారు రెండు టైమింగ్ లో. మేము కనీసం మధ్యలో కూడా రాలి. ఆయన జగన్ అష్టోత్తరం పార్టీ పుట్టు పూర్వోత్తరం చదువుతా ఉంటే ఆయన మంత్రాలు ఆయన చదువుకొని మేము మధ్యలో డిస్టర్బ్ కూడా చేయాలి. మా ప్యానెల్ లో వస్తే ఇంక మేము ఎందుకు కూర్చోండి, మీ ఇద్దరు 1-to-1 చేసుకోండి కూర్చొని. ఇష్టం వచ్చిన మాట్లాడతారు కూర్చొని ఉంటారు. ఇష్టం వచ్చిన మీరే సుప్రభాతం మరి మొత్తం అరుణ గారు సుప్రభాతం గారు నువ్వు అంతా చెప్తుంటావు ప్రవచనాలు. మీరు మాట్లాడండి సుప్రభాతం మరి మొత్తం ఇప్పుడు దాకా మీరు ఉండండి. ఎందుకండి ఆర్గ్యుమెంట్? నీట్ గా మాట్లాడే వాళ్ళు ఎందుకండి? ఆవిడ మాట్లాడినండి, ఇస్తున్నారు కదా. మాట్లాడిచ్చేటప్పుడు మాట్లాడే పద్ధతితో మాట్లాడమనండి. మేధావులని మోహన్ రెడ్డి గారు వెయిట్, ఆవిడ మాట్లాడినండి. మాట్లాడతారు మాట్లాడి అన్న గారు మీరు రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అవ్వండి అన్న గారు. గత 5 ఏళ్ల పాటు కుల వివక్షత రాష్ట్రంలో ఏ స్థాయిలో కొనసాగింది అనేది, తక్కువ కులాల వాళ్ళకి వాలంటీర్లు ఇవ్వడం, ఎక్కువ కులాల వాళ్ళకి సలహాదారులు ఇవ్వడం, ఒక్కొక్కరికి 4 లక్షల జీతం ఇవ్వడం దగ్గర నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టులు కాలేజీలు అన్ని కట్టబెట్టడం దగ్గర నుంచి, బినామీలుగా పెట్టుకున్నటువంటి సలహాదారులు మొత్తాన్ని తీసుకెళ్లి రాష్ట్ర సంపదనంతా దోచిపెట్టిన దగ్గర నుంచి, కాలు కట్లు కట్టినటువంటి డాక్టర్లు, కేసులు సహకరించినటువంటి లాయర్లు, కేసులు అడ్డం తిరిగినట్టు సాక్ష్యాలు తారుమారు చేసినటువంటి పోలీసులు అందరికీ కూడా రాష్ట్రంలో ఏ పదవులు ఇచ్చారో, దళితులకు ఏ పదవులు ఇచ్చారో గత 5 ఏళ్ల పాటు రాష్ట్రం మొత్తం చూసింది. కాబట్టి వైసీపీ కండువా కింద ఎవరైనా సరే కుల వివక్షత గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు. ఈ విషయం మొత్తం దళిత సమాజం గత 5 ఏళ్ల పాటు చూసింది. కాబట్టి ఈసారి ఓటు బ్యాంక్ అనేది క్లియర్ గా 1 సైడ్ గా కూటమికి వేసేసింది దళిత సామాజిక వర్గం. ఈ విషయం క్లియర్. ఇందులో ఆ విషయం గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇంకొకటి ఏదో మాట్లాడారు, కేంద్రం నుంచి కాళ్ళు పట్టుకున్నారు మెడలు ఉంచారని చెప్పేసి. స్టీల్ ప్లాంట్ విషయంలో సోనియా గాంధీ ముందు ఇటు సైడ్ తిప్పి బ్యానర్ పట్టుకొని అటు సైడ్ తిప్పితే మళ్ళీ అక్కడ పార్టీ నుంచి రీబార్ చేసిద్దని చెప్పేసి తిప్పి పట్టుకున్నటువంటి పార్లమెంట్ వీడియోల దగ్గర నుంచి
రాత్రికి రాత్రి తల్లి కొడుకులు వెళ్లి సోనియా గాంధీని ముఖ్యమంత్రి పదవి ఇస్తారా లేదని చెప్పేసి ఆ డోర్ల దగ్గర నుంచుంటే అపాయింట్మెంట్ కూడా రిజెక్ట్ చేసి బయటికి పంపించిన దగ్గర నుంచి మొత్తం రాజకీయ చరిత్ర అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దాటే దాగేది కాదు ఈ రోజుల్లో. ఈ టోటల్ హిస్టరీ, పొలిటికల్ హిస్టరీ అందరికీ తెలుసు. అలాగే ఇందకేదో అన్నాడు పార్టీ పెట్టారని చెప్పి. పార్టీ ఎక్కడ పెట్టాడు? ఎవరు పార్టీ లాక్కున్నాడు? ఆయన ఎవరో పెట్టుకుని రిజిస్టర్ చేయించుకుని ఆయన పార్టీ ఇస్తారు. మీకు నేను ఇస్తాను సమాధానం చెప్తారు. మీకు నేను ఇస్తాను. జెండా కలర్ నేను ఇచ్చిన, జెండా కలర్లు నేను ఇచ్చిన, అక్కడ ఇచ్చిన పార్టీ పెట్టాడు మా పార్టీ వాడు. మేము లాక్కోలే ఎవరితో, మేమేంటి లాక్కొని ఎవరు మెడపట్టి మా పార్టీ మా కార్యకర్త. మోహన్ రెడ్డి గారు ఒకసారి ఓకే వినండి. అరుణ గారు జగన్ అంటే జనం అంట. వినండి మీరు క్రాస్ టాక్ చేయకండి. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎందుకు క్రాస్ టాక్ చేస్తారు? మీరు మాట్లాడితే కానీ నేను ఇస్తాను అంటున్నాను. అప్పుడు మీరు సమాధానం చెప్పండి. అరుణ గారు జనం అంటే జగన్, జగన్ అంటే జనం అట. బస్సుల్లో రైట్. ఆనంద్ సార్ గారు పక్క రాష్ట్రాల జనాలను తీసుకొచ్చుకున్నారు కాబట్టి వాళ్ళకి నడుచుకుంటూ వస్తాంటారు. అనంతపురికి నడుచుకుంటూ వస్తాను. ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇస్తున్నారు. బిర్యానీలో మందులు సరేనండి. మోహన్ రెడ్డి గారు ఎందుకు సమయం పాటించారు? ఇస్తాను కదా మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడితే నేనే కౌంటర్ ఏంటండి జగన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో లాక్కున్నారు. మోహన్ రెడ్డి గారు ఎందుకు టైం వేస్ట్ చేస్తారు? మోహన్ రెడ్డి గారు 38 కేసులు ముద్దాయిగా ఉన్న జగన్ కేవలం మేము పద్ధతి వాళ్ళని మీరు పవన్ కళ్యాణ్ గారు పద్ధతి ఇవ్వకపోతే మేము చూస్తా కూర్చోండి. 24 కేసులు స్టేలో ఉంటే వాళ్ళ కాళ్ళు ముక్కుతాండ్రు పోయి. అది మర్చిపోతే మోహన్ రెడ్డి గారు ఒక నీతివంతులు మరొకరే కాదు అనుకుంటే కాదు. రేపు గవర్నమెంట్ పోతే మీకు ఎన్ని కేసులు వస్తాయి అప్పుడు తెలుస్తుంది. గవర్నమెంట్ పోయిన తర్వాత ఎన్ని కేసులు వస్తాయి అప్పుడు తెలుస్తుంది. ఓకే ఆనంద్ సార్ గారు జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అట. తల్లకిందులు చేసినా సరే ఆయనలాగా ఒక లీటర్లా ఎవరో కూడా ఉండలేరట. జగన్ అంటే ధనం, జగన్ అంటే డబ్బు, జగన్ అంటే దోపిడీ, జగన్ అంటే రక్తం, జగన్ అంటే ఫ్యాక్షనిజం, జగన్ అంటే రౌడీయిజం, జగన్ అంటే కబ్జా, జగన్ అంటే స్కామ్. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క పూర్తి నామధేయం. ఆయనకున్న బిరుదులు ప్రజల్లో. అందుకే కదా సార్ 11కు తొక్కేశారు. ఆయన జనం, అయింది జనం. డూప్లికేట్ జనాన్ని తీసుకొచ్చి జనం చూపించుకుంటే ఆ యాక్టివ్ ఛానల్లో, యాక్టివ్ పేపర్లో అంతా మిక్స్ చేసి ఫోటోగ్రఫీ ట్రిక్స్ తోటి చూపిస్తారు. చూపించి జనం అంటారు. ఎందుకు వెళ్తారు సార్ జనం ఆయన దగ్గరికి? ఏం చేశాడని జనానికి, రాష్ట్రానికి వెళ్తారు. ఇక్కడ డిబేట్ లో పాల్గొన్నప్పుడు ఒక సభ్యత, ఒక సభా మర్యాద పాటించాలి. అక్కడ మహిళ మాట్లాడుతుంది, పాపం ఆవిడని ఇబ్బంది పెడుతూ మధ్యలో క్రాస్ టాక్ చేయడం ధర్మం కాదు. ఆయన వెర్షన్ ఆయన వినిపిస్తున్నాడు. ఆయన ఎంత విషయం తప్పుతున్నా మేము వీణుల బిందుగా వింటున్నాం. మాకేం ప్రాబ్లం లేదు. ఎంత కఠినంగా మాట్లాడినా, కఠోరంగా మాట్లాడినా, కఠోరంగా మాట్లాడినా మేము వింటాం. దానికి మా టైం వచ్చినప్పుడు కౌంటర్ ఇస్తాం. మరి వాళ్ళకి ఎందుకో అలవాటు లేదు, అసలు అర్థం కావట్లేదు. వినే ఓపిక లేదు, దీటైన సమాధానం చెప్పే శక్తి సామర్థ్యాలు లేవు. డిబేట్కి వస్తారు ఎప్పుడు ఒకటి ప్రొలాంగ్డ్ హ్యామరింగ్, సుత్తి. ఎవడింటాడండి సుత్తి? కనీసం డిబేట్ లో పాల్గొని ఆ పార్టీకి 0.5% అన్న మైలేజ్ తీసుకొచ్చే ఒక్క అధికార ప్రతినిధి లేడా వైసీపీ పార్టీలో? ఇలాగా పార్టీని బతికించుకోవడం, ఇలాగా పార్టీని మీరు బలోపేతం చేసుకోవడం, మీతో పాటు డిబేట్కి వచ్చిన వాళ్ళని టైంని మీరు తీసుకుని అడ్డగోలుగా వాదించి, అడ్డగోలుగా అమర్యాదగా మాట్లాడి చిన్నబొచ్చడమా సంస్కారం? అది కరెక్ట్ కాదండి. సౌత్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఓకే లోకేష్ గారిని కూడా చాలా ఆప్యాయంగా చూస్తున్నారు. లోకేష్ గారిని దగ్గర చేర్చుకుంటున్నారు మోదీ గారు. పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యం. అంటే ఆ ఫేస్ కావాలా, ఫెమిలియర్ ఫేస్ సౌత్ లో ఇప్పుడు? ఈవేళ పవన్ కళ్యాణ్ అంటే ప్రూవ్డ్ లీడర్ అండి ఆయన. అటు పవన్ కళ్యాణ్ బలం గురించి చెప్పాలంటే ఒక 1000 ఏనుగులకు ఉండే బలం ఒక మదపుడు ఏనుగు ఉంటుంది.
మదపుటేనుగుకు ఉంటుంది. 10,000 అటువంటి మదపుటేనుగుకు ఉండే బలం ఒక ఐరావతానికి ఉంటుంది. అటువంటి ఐరావతాలు 1,00,000 ఐరావతాలకు ఉండే బలం ఒక్క పవన్ కళ్యాణ్కి ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ స్టామినా, అది పవన్ కళ్యాణ్ బలం. వాళ్ళకి తెలియక పవన్ కళ్యాణ్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళు అర్థం చేసుకున్నంత కాలం, తిట్టినంత కాలం వాళ్ళకి అధికారం కాదు కదా. వచ్చే 29 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో పోటీ చేసే అభ్యర్థి కూడా ఉండడం, ఆ పార్టీ కూడా గల్లంతైపోద్ది. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు పవన్ కళ్యాణ్తో ఆడుకోవడం అంటే నిప్పుతో చెలగటం ఆడడమే. మీకు అర్థం కావట్లేదు. రాజకీయం మారిపోయింది, తరాలు మారిపోయాయి, యువతరం వచ్చింది, నెత్తురు పొంగే శక్తుల నుండే యువశక్తి వచ్చింది రాష్ట్రంలో. యువశక్తి అంతా పవన్ కళ్యాణ్ వెనకాల ఉంది, లోకేష్ వెనకాల ఉంది. మేధావులు, ఓటర్లు, మహిళలంతా కూడా చంద్రబాబు నాయుడు గారి వెనకాల ఉన్నారు, మోడీ గారి వెనకాల ఉన్నారు. మీ వెనకాల ఎవరున్నారు? దొంగలు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు, రేపిస్టులు ఉన్నారు, గంజాయిస్టులు ఉన్నారు, మద్యం మాఫియాలు ఉన్నారు, లిక్కర్ స్కామ్ గాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు మీ వెనకాల? ఎవరున్నారు? ఎందుకు మీరు రొయ్యి అమ్మాయితో తిరిగినాడంటేనే నేను అంటున్నా అవన్నీ చెప్పండి. ఇంటరప్షన్ చూడండి. ఏమి రెడ్డి మోహన్ రెడ్డి ఎందుకు వచ్చిన మాటలవి? ఎందుకు వచ్చిన ఇంటరప్షన్ అది? ఎవరు వింటారు? నువ్వు ఎంత గొంతు చించుకున్నా, నువ్వు కడుపు చించుకున్నా, గోల చేసినా, నువ్వు తల కిందగా తప్ప చేసినా, నువ్వు పొరుదండలు పెట్టినా, నీ నాయకుడి మాట ఈయన దిక్కులేని ఈ రాష్ట్రంలో నీలాంటి వాళ్ళ మాటలు ఎవరంటారండి? ఎందుకు వచ్చిన కంట శోష, వేస్ట్ మాటలు మానుకోండి. మధ్యలో ఇంటర్వ్యూ అవడం అనేది మేము వాడిని తీసుకెళ్తాం. దాన్ని ప్రజలకుండా మీరు మధ్యలో క్రాస్ చేస్తారు. అదే మీరు నేర్చుకున్నటువంటిది. ఇంకోటి డైవర్ట్ చేస్తాం. ఇదా మీరు మాట్లాడేది. వరం గారు ఆయన్ని ఇదంతా సరే చెప్పండి, మీరు చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళిద్దరికి ఇప్పుడు మీరు మాట్లాడండి, వాళ్ళిద్దరికి మీరు సమాధానం చెప్పండి. మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఒక విద్యాశాఖ మినిస్టర్ పెట్టుకుని వాడిని వీడిని అనేటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి మీరు ఇక్కడ కూర్చోబెట్టి లైవ్ లో మాట్లాడించడం నాకు కరెక్ట్ అనిపించుకుంటున్నా. లోకేష్ గారిని వాడిని వీడు అంటే ఇంకా ఆయన ఈ వయసులో ఇలా నోరు జారటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మోహన్ రెడ్డి గారిని ఆలోచించుకోమని ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకోండి సార్. మీరు మళ్ళీ రిపీట్ చూసుకోండి. ఇంటికి వెళ్ళాక ఒకసారి డిబేట్ మీరు మళ్ళీ చూసుకోండి. సరే ఒకవేళ అలాంటి కాదండి, ఆ రకంగా అది రిజిస్టర్ అవ్వట్లేదు. ముగ్గురు మాట్లాడితే నాకు ఏమనిపిస్తుంది? సరే ఓకే వినండి. అలాంటివి ఏమైనా ఉంటే వెనక్కి తీసుకోండి. ఎవరిని అవమానకరంగా మాట్లాడదు. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు వాళ్ళు అదే పనిగా వాళ్ళు లేని చూపించినప్పుడు నేను క్వశ్చన్ వేసింటే తప్ప నేను ఉద్దేశంగా ఎప్పుడు ఇంతవరకు మీకు అలవాటు కాబట్టి మీరు అట్లా మాట్లాడుతున్నారు. మీకు మాట్లాడినప్పుడు సబ్జెక్ట్ అయినప్పుడు ఏమంటారో ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడారు. సరే ఓకే మోహన్ రెడ్డి గారు అలాంటివి ఎవరిని కించపరుస్తూ మాట్లాడద్దు. మాట్లాడింది ఒక్కసారి చూపించండి. నేను మాట్లాడింటే ఇప్పుడే సారి చెప్తా. ఓకే సరే అన్న ఉండండి, వెయిట్ చేయండి. ఆయన మీరు చెప్పారుగా చూసుకోమని దాని గురించి ఆర్గ్యుమెంట్ సారీ చెప్తాను అంటున్నాడు కదా. ఒకవేళ అన్నాను అంటే నేను సారీ చెప్పడానికి సిద్ధం అంటున్నాను. మాట్లాడుకొని మీరు వాడన్నారంటే ఇప్పుడు ఇన్నిసార్లు నేను అనలేదు అంటే మీరు అంటున్నారంటే సరే ఓకే మీరు తర్వాత ఒకసారి చూడండి, నేను కూడా చెక్ చేస్తాను. సరే నేను చెక్ చేస్తాను, మీరు తర్వాత చెక్ చేయండి. ఆవిడ కాన్ఫిడెంట్ గా చెప్తారు కదా. సరిపోయి కదా, నేను చెప్పిన తర్వాత ఆ మాట అంటే సరిపోయి కదా. సరే ఓకే మరి నా ఇట్టటోళ్ళు కూర్చోబెట్టారంటే రాష్ట్రం మొత్తం అంటారు నీ గురించి ఏమంటాను అనేది. నా ఎట్టటోళ్ళు కదమ్మా, నీ ఎట్టటోళ్ళు కూర్చోబెట్టారని డిబేట్ చూసిన వాళ్ళంతా అడుగుతుంటారు. నేను మాట్లాడేది ఇప్పుడు కూడా నేను అన్నదా మీరు డిపెండ్ అయ్యి ఉంటారు. మీరు డిపెండ్ అవ్వట్లేదు కానీ నేను ఏం మాట్లాడి దానికి స్టిక్ అయి ఉంటాను. నేను ఏం డిబేట్ ఎన్ని సంవత్సరాలు మీరు ఇప్పుడు మాట్లాడే మాట ఇప్పుడే మాట తప్పుతున్నారుగా. నేను ఇప్పుడే అడుగుతున్నా దాన్ని రిపీట్ చేయమని. వాడు అనే అలవాటు నా జీవితంలో లేదు. మీరు ఏదో కల్పించి ఏదో చెప్పి నన్ను అంటే నేను నమ్మాలా? నాకేం నేను అన్నింటే అన్యాను మీరు అన్నారు, నేను అన్నాను. నేను అన్నది చూసుకొని ఒక సెల్ఫీ వీడియో పెట్టండి సార్, క్షమించమని. ఏది చూపిస్తూ నువ్వు లేదంటే మీరు పెట్టాలా?
అక్కడ లేదంటే మీరు పెట్టాలి, క్షమించమని. నేను కాదు పెట్టాల్సింది, మీరు పెట్టాలి. మీరు పెట్టిన తర్వాత మీరు అది చూడండి, ఉంటే నేను పెట్టా, లేకపోతే మీరు పెట్టండి. మీరు పెట్టేదానికి వర్మ గారు కమిటీ కమ్మని చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేసినారంట, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసినారంట, జగన్మోహన్ రెడ్డి రక్తం అంట, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుడే అంట, వీళ్ళు చేసినటువంటి మంచి అంట. వీళ్ళు రాష్ట్రం సర్వనాశనం చేసినామంట. మీ ఇష్టం వచ్చినట్టు మీరు దోచుకుంటున్నారు. ముగ్గురు మూడు పక్కల పడి ఎవరికి బుద్ధి పుట్టిన వాళ్ళు దోచుకొని కూడా మీరు మమ్మల్ని దోచుకున్నారంటే ఎట్లా? మేము దాన్ని అడ్డుపడుతున్నామని మా సోషల్ మీడియా వాళ్ళని ఎక్కడుండే వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టించి, కేసులు పెట్టించి, ఇబ్బందులు పెట్టించి మీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా మీరు మమ్మల్ని తప్పులు పడతారా? మా సోషల్ మీడియా మాది లేకుండా చేయాలని మీరు కంకణం కట్టుకొని ఎప్పుడు 2014 ముందు పెట్టినటువంటి ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళు జైల్లో పెట్టించి జైలు స్టేషన్ చుట్టూ తిప్పుతారు. ఇప్పుడు ఆయన ఇంతకుముందు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు తిట్టారన్నారు. మొన్న తిట్టినది భారతమ్మను మర్చిపోయినారైతే, మొన్న తిట్టినది సినిమాలో మనం మర్చిపోయినారా? మరి రీసెంట్ గా మన ఈ మధ్య కూడా తిట్టారు, వీళ్ళు మర్చిపోతున్నారా? మీరైతే ఆడోళ్ళు, మా వాళ్ళైతే ఆడోళ్ళు కదా. మీరైతే రోజమ్మ తిట్టింది మర్చిపోతారా? మీరు రజనీ గారిని తిట్టింది మర్చిపోతారా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు తిట్టచ్చు. మీరు ఏం మాట్లాడినా కూడా చెల్లుతుంది, మేము మాట్లాడితే చల్లదాం. మేము మాట్లాడినారని మాకు లేని కల్పించి మా మీద నిందలేసి మీరు పప్పం గడుపుకుంటారు. ఇది మీ అలవాటు. కావాల్సి కల్లా మేము తప్పుడోళ్ళమని, మీరు మంచి వాళ్ళని మీరే సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు. అరుణ గారు ఏంటి, ఎందుకంటే రోజా గారిని, రజనీ గారిని, వీళ్ళందరినీ కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడతారట. అధికారంలో ఉన్నప్పుడు నోటు వదలబోతు మాటలు మాట్లాడింది వాళ్ళే, అధికారం పోయాక కూడా నోటు వదలబోతు మాటలు మాట్లాడుతుంది వాళ్ళే. అసలు సోషల్ మీడియాలో అబ్యూజింగ్ అనేటువంటి కంటెంట్ తీసుకొచ్చింది టీమ్ జగనన్న అని, టీమ్ జగనన్న కనెక్ట్స్ అని చెప్పేసి పెట్టి దాన్ని డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళని మేపి మరి ప్రజల డబ్బులతోటి మమ్మల్ని తిట్టడానికి వినియోగించినటువంటి పార్టీ ఉందంటే, ప్రభుత్వం ఉందంటే అది గతంలో పరిపాలించిన వైసీపీ ప్రభుత్వం మాత్రమే సార్. ఈ విషయం దేశం మొత్తం తెలుసు. దీన్ని వాళ్ళ కప్పిపుచ్చాలన్న అయ్యే పని కాదు. బిఫోర్ వైసీపీ ఈ స్థాయిలో సోషల్ మీడియా అబ్యూజింగ్ ఎక్కడ చూడలేదు. ఆఫ్టర్ వైసీపీ కూడా ఆ స్థాయిలో లేదు. ఇప్పటికి కూడా వైసీపీ మాత్రమే ఆ స్థాయిలో అబ్యూజింగ్ చేస్తోంది. ఇవాళకి కూడా మేము కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇవాళకి మేము వైసీపీ సోషల్ మీడియా ద్వారా బాధితులమే. ఈ రోజుకి మా వీడియోల కింద, మా పోస్టుల కింద జుగుప్సాకరమైన కామెంట్లు, జుగుప్సాకరమైన పోస్టులు ఈ రోజు కూడా మేము అరుణ గారు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఈ రోజు పోస్టులు పెడుతున్నారు అంటున్నారు మీ మీద. అప్పుడు అలాగే ఆ రకంగా చాలా సార్లు మీరు ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయి, కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కూడా అదే జరుగుతున్నదంటే ఎవరిని తప్పు పట్టాలి? నిజంగా ఇప్పుడు నేను ఈ విషయంలో మా కూటమి ప్రభుత్వాన్ని 100% క్వశ్చన్ చేస్తాను. ఇవాళకి కూడా వైసీపీ సోషల్ మీడియా ఆ రకంగా ఒక రాక్షస మోక స్థాయిలో ఉన్మాదంగా బిహేవ్ చేస్తుంటే ఇప్పటికి కూడా కట్టడి చేయడంలో మా ప్రభుత్వం వైఫల్యం చెందుతూనే ఉందని నేను ఇప్పుడు కూడా ఒప్పుకుంటాను. మీరు ఇది డిబేట్ అయిపోయిన తర్వాత నన్ను ఏం తిట్టింటో దాంట్లో చూడండి. మీరు వాళ్ళ సోషల్ మీడియా ఏం తిట్టింటో ఒకసారి చూడండి. ఇక్కడ మాట్లాడతారు పిల్లలను, అమ్మలను కూడా తిట్టారు మీరు. వాళ్ళు మాట్లాడేది చెప్తే మేమింటో కూర్చోలేడా? సోషల్ మీడియాలో మాట్లాడేది వీళ్ళు, అలవాటు చేసింది వీళ్ళు. ఫస్ట్ మొదలు పెట్టింది షర్మిలమ్మ నుండి వీళ్ళు, తర్వాత మాట్లాడింది భారతమ్మను, మాట్లాడింది వాళ్ళు. మళ్ళీ నిన్నగాక మొన్న కూడా భారతమ్మను మాట్లాడించింది కూడా వాళ్ళు. మాట్లాడించి ఏదో ఊరికి అరెస్ట్ చేసినామని చెప్పి తప్పించుకొని ఎట్లా తిప్పుకొని బిర్యానీలు పెట్టి ఇంటికి పంపించింది వాళ్ళు. మేము మాట్లాడిన వాళ్ళు మాట్లాడకపోయినా మాట్లాడారని చెప్పి హైదరాబాద్ లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి రాత్రి మొదలు జైల్లో పెట్టించింది వాళ్ళు. ఆ సంబంధం లేనటువంటి వ్యక్తిని 19 కేసులు పెట్టించి లోపల తిప్పించింది వాళ్ళు. వాళ్ళు కూడా మళ్ళీ కరెక్ట్ గా ఉన్నారు, మేము తప్పులు చేసినామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా కూర్చుంటే మేము వినుకుంటా కూర్చోవాలా? వాళ్ళ సోషల్ మీడియా కరెక్ట్ ఉందంట, మా సోషల్ మీడియా లేదంట. ఇప్పుడు ఇది డిబేట్ అయిపోయినాక దీని కింద ఎన్ని తిట్టారో అది పెట్టి చూపిస్తాలో అది ఎక్కడి చూడమని చెప్పండి. ఆనంద్ గారు ఏంటండి ఈ సోషల్ మీడియా? ఒకవేళ వాళ్ళు హయాంలో ఉన్నారు అంటున్నారు, మిమ్మల్ని వేధించారు అంటున్నారు. మీ హయాంలో ఉన్నప్పుడు కూడా ఎవరో వేధిస్తుంటే అది ఆవిడ చూడండి, అరుణ గారు, ఆవిడ ఎమోషనల్ ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? కాదు వర్మ గారు, ఇటీవల చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక అధికారులతో కూడా ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది, హెచ్చరించడం జరిగింది, ఒక రూలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్లా అంటే ఈ సోషల్ మీడియాలో ఇకపై ఎవరైనా సరే వ్యక్తిగత దూషణలకి పాల్పడినా, భాషా ప్రయోగం సరిగ్గా లేకపోయినా, ఫేక్ న్యూస్ ప్రచారం చేసినా వాళ్ళని కఠినంగా శిక్షించే చట్టం తీసుకొస్తామని చెప్పారు. తీసుకొస్తాం మేము, మనం 14 months అయింది. ఇప్పుడు అరుణ గారు చెప్పింది కరెక్టే. వాళ్ళని కట్టడి చేయడం కష్టమవుతుంది. ఎట్లాగంటే మీరు చూడండి, వైసీపీ శ్రేణులు వాళ్ళ ప్రొఫైల్ చూడండి, అందరూ లాక్ చేసి పెట్టుకుంటారు. దొంగ పేర్లు ప్రొఫైల్ లాక్ చేసి పెట్టుకుని కామెంట్లు పెడతారు, పోస్టులు పెడతారు. అది వాళ్ళ మునగాడుతనం, అది వాళ్ళ నిబద్ధత, అది వాళ్ళ గొప్పతనం. కులాల పేర్లు మార్చి ఇటువంటి సోషల్ మీడియా టీము ఆ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఆధ్వర్యంలో ఈ భూత పురాణం అంతా కూడా వాళ్ళకి నూరిపోశారు.
మాట్లాడితే ఆ మీద వచ్చే బూతులు, లా మీద వచ్చే బూతులు తప్ప వేరే మాటలే మాట్లాడరు వాళ్ళు. ఓకే, అంత ఏంటి కొత్త చట్టాలు తీసుకొస్తున్నారట అరుణ గారు, ఓకేనా? మహిళలకు అందరికీ రక్షణ దొరికినట్టేనా? సార్, చట్టాలు తెచ్చడంతో పాటు అమలు పరచడంలో అంతే స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తేనే ఏ ప్రభుత్వం టైంలోనే ఎవరికైనా రక్షణ అనేది కరెక్ట్ గా లభించింది సార్. ఇప్పుడు వచ్చినటువంటి చట్టాలైనా 100% అమలు చేయాలి. దాని ద్వారా మహిళలకి, అది నాట్ ఓన్లీ కూటమి మహిళలు, వైసీపీ మహిళలైనా సరే ఎవరైనా మహిళల మీద అట్లాంటి కామెంట్లు పెట్టడం, పోస్టులు పెట్టడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మేము కూటమి నుంచి. 100% ఆ చట్టం కరెక్ట్ గా అమలు చేసి ఈ ఉన్మాద మోకను కట్టడి చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అయితే అంతకన్నా ఇంకా మేలు ఇంకొకటి ఉండదు సార్ రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలకి. రైట్, ఓకే. ఎవరికన్నానండి, మహిళలని కాదు వేరే వాళ్ళు కాదు, చాలా దారుణంగా తయారైంది, దాన్ని అయితే కట్టడి చేయాలి. థ్యాంక్ యూ. పక్షపాతంగా చేస్తే మేము కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం.